ఓ పట్టాడు 5,000 పెట్టి పెట్రోల్ పొందుతున్నాం ఇప్పుడు బ్లాక్లో. డామినార్ యాక్సిడెంట్ అయింది ఇక్కడ. అరే నిన్న నాకు కనిపించింది అనుకుంటా. పైసా బాయ్ నాకు బైక్స్ అని ఆయన చూడండి ముందల పోట్లే అసలుకే. వాటర్ కూడా మస్తు కోల్డ్ ఉన్నాయి. స్పర్శ నల్ల పెడితే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ న్యూమా. సో నైట్ వచ్చేసి అయితే ఇక్కడనే స్టే చేసినాం న్యూమాలో. అయితే ఇది వచ్చేసి హోమ్ స్టే అనమాట. సో పర్ పర్సన్కి 700 ఛార్జ్ చేసారు. అండ్ ఈరోజు వచ్చి ప్లాన్ ఏంటంటే మనాలి వెళ్తున్నాం. సో మనాలి వరకు రీచ్ అవుతాం కామో తెలియదు, కానీ ఎక్కడి వరకు అయితే అక్కడ వరకు అయితే వెళ్తాం. సో లేచినాం, ఫ్రెష్ కూడా అయిపోయినాం, బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రెడ్ ఆమ్లెట్ అంట. మా బ్రెడ్ ఆమ్లెట్ ఏంది ఇట్లుంది? బ్రెడ్ బాయ్, ఇది ఆమ్లెట్ రెండు కలుపు ఏమైతుంది? బ్రెడ్ ఆమ్లెట్ ఏదైతే కానిస్తారండి, ఇక అప్పుడే అయిపోయింది. మేము చాలాసేపు అవుతుంది అన్నమాట. సరే దినేష్ అయితే ఇక స్టార్ట్ కావాలి. సూరత్ స్టార్ట్ అయితే అవుతున్నాం ఇక్కడ నుంచి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి పెట్రోల్ పంప్ ఖరాబ్ అయిందంటే ఇక్కడ. ఇందాకనే హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేసి అన్న వాళ్ళు అడిగి. సో ఇప్పుడు పెట్రోల్ మేము బ్లాక్లో కొనాలన్నమాట. ఏడ దొరుకుతుందేమో. రైట్, డిన్నర్ షాపేనా? సో నిన్న డ్యూక్లో పెట్రోల్ అయిపోయిందని ఇక్కడ బ్లాక్లో తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈయన తీసుకోవాలి. ఇక న్యూమాలో పెట్రోల్ బంక్ బంద్ ఉండడం వల్ల ఇక్కడ బ్లాక్లో కొంటున్నాం. ఈ క్యాన్ మొత్తం 20,000కి ఇచ్చారు. 20 లీటర్లు అంట. ఈ క్యాన్ 20 లీటర్ది 2500కి ఇస్తాను. ఇది అది 40 లీటర్స్ ఉంటుంది, కానీ 40 లీటర్స్ లేదు, అది ఇప్పుడు 30 లీటర్స్. అది ఇప్పుడు మనం మొత్తం కొన్నది ఎంత పెట్రోల్? 20,000. 40 లీటర్స్ 5,000. 5,000 5,000 పెట్టి పెట్రోల్ కొంటున్నాం ఇప్పుడు బ్లాక్లో. మనిషికి ఎంత? మనిషికి 1250 రూపీస్ పెట్టి పోసుకుంటున్నాం పెట్రోల్. 1 2 3 4 బైక్స్లో. నా పనిలోనే ఇప్పుడు పోసేది. సో గాయ్స్, ఇగో పెట్రోల్ అయితే ఇట్లా పోసుకుంటున్నాం. ఇక ఏం చేస్తాం, మా బాధలు తప్పట్లేవు. 10 లీటర్స్ తీసుకొని పోతున్నాం. పోతుందా అన్న బంక్ వరకు? మళ్ళీ వీడియో చేయడానికి ఇన్ని కష్టాలు ఉంటాయి. ఒక లైక్ కొట్టడానికి ఏం కష్టం ఉండదు, కానీ కొట్టారు. ఏం చేస్తాం, అందాన్ని మాత్రం చూపిస్తాం, బాధపడేది మాత్రం చూపించాం. దట్ ఈస్ ద మోటివ్ లాగా కష్టాలు. ఇంకా మనం అన్నీ చూపిస్తే చేసే మన కష్టాలన్నీ వీళ్ళు భయపడతారు. ఎందుకు చేస్తారు భయ్య అని అంటారు ఇక కదా. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వాళ్ళు ఈ పెట్రోల్తోనే? 360 కిలోమీటర్సా 10 లీటర్స్తోనే? మధ్యలో అయిపోతే బిస్కెట్ అయ్యా మళ్ళా. మనాలి వరకు కూడా ఉన్నది. ఇంకో డబ్బా పడుతుంది కదా నాకు. ఇప్పుడు 10 లీటర్స్తోనే నెక్స్ట్ పెట్రోల్ బంక్ వరకు పోవాలంటే 300 కిలోమీటర్స్ ఎంత ఉంది. అది ఆడ వరకు పోకుంటే మళ్ళీ ఇక ఏం చేయాలో చూద్దాం. అప్పటికి అయిపోతే చూద్దాం, లేకుంటే మంచిదే. చిలేసేది ఇంతసేపు. ఒకసారి 150 అంట లీటర్, ఒకసారి 125 అంటది, ఒకసారి ఏమో సపరేట్ క్యాన్లు ఇచ్చింది. ఈ క్యాన్కి ఒక రేట్ అంటది, ఈ క్యాన్కి ఒక రేట్ అంటది. ఆన్ చేసింది ఇంతసేపు. 1 అవర్ వేస్ట్ అయింది నిన్నే. మొత్తానికి జుగాడి చేసినాం ఆమెకి. ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయినాం. రోడ్డు జర మంచిగా ఉంటే బాగుంటుంది. అండ్ మీరు ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ షేర్ అయితే మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక లైకే కదా, టక్గా ఇట్లా కొట్టొచ్చుగా. డామినార్ యాక్సిడెంట్ అయింది ఇక్కడ. చూసేద్దాం ఒకసారి ఏ రిజిస్ట్రేషన్ అది. ఓ రాజస్థాన్. అరే నిన్న మాకు కనిపించింది అనుకుంటా. మ్యాన్ ఇది నిన్న చూసింది కదా మనం. మ్యాన్ ఇది నిన్నరే కదా, నిన్న మాకు కలిసిరు వీళ్ళు హన్లేలా. అజ్జా నా आप लोग को मिला कल. బండి మొత్తం కొత్త బైక్ అది. నిన్న మంచిగా ఉండేది ఇది. అజ్జా షట్. ఇంకా వీళ్ళ దాంతో NS 200 ఒకటి ఉంటుంది. అదే ఎట్లా అయిందంటే ఇది. దీనికన్నా గుద్దిరా కింద పడ్డరా? ఆడిపోయింది చూడు అక్కడ. ఆడవరకు ఇక్కడ సైడ్ నుంచి వచ్చారు వాళ్ళు. ఎక్కడ సైడ్ నుంచి వచ్చారు? వీళ్ళే అట్టుంది. వీళ్ళే. పైసా బాయ్ నాకు कुछ प्रॉब्लम नहीं. अभी हम आगे गए, हम माही ब्रिज है ना, वहाँ पे रुके. पीछे नेटवर्क नहीं, पता नहीं कैसे हुआ है. यहाँ से जाने यार, यहाँ से इधर से जाने के समय हुआ. हाँ, हम आपके साथ रुके थे ना होटल में रात में. कुछ प्रॉब्लम नहीं है ना इसको? आदमी को कुछ नहीं हुआ? कुछ नहीं हुआ. ప్రాబ్లం ఏం లేదంట, సేఫే రైడర్ అయితే. ఏం కాకుంటే సరిపోయిందిలే.
Okay bro. రైట్ బ్రో, రైట్ సేఫ్. Safe road bro. ఓకే బ్రో, Recover very soon. ఓకే బ్రో, రైట్. మాతో పాటే ఉన్నారు నైట్ స్టే కూడా వీళ్ళు. ఇప్పుడు జస్ట్ 40 minutes అవుతుందండి అంతే. బా నిన్న మంచిగా మాట్లాడారు మాతో అక్కడ హోటల్ దగ్గర హన్వేలా. నైట్ స్టే కూడా చేశారు. ఇంకా వాళ్ళు జల్దీ వెళ్ళిపోయారు. మేము పెట్రోల్ కోసం అని ఆయన వాళ్ళు వెళ్ళిపోయారు. లేకుంటే ఇద్దరం ఒకసారి వెళ్తుండే మేము. ఇంకా సిగ్నల్స్ లేక ఇంతసేపు లేట్ అయింది వాళ్ళకి. ఇప్పుడు అది అయినాక 40 minutes తర్వాత తెలిసి వచ్చారు వీళ్ళు. అట్లున్నది ఇక్కడ ఏరియాలు. మేము బైక్ దగ్గర అయిన లోపల ఈ అన్న వాళ్ళు వేరు, రూట్ మ్యాప్ ఏమో వస్తలేదు మాకు, సిగ్నల్స్ లేవు, రూట్స్ ఏమో వెరైటీ ఉన్నాడు, ఏం అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా 2 రూట్లు చూపిస్తారు, ఇట్లా పోవచ్చు అట్లా పోవచ్చు అని. ఇప్పుడైతే పోయితే డాంబర్ రోడ్ పట్టుకొని పోతున్నాం. అటు సైడ్ మట్టి రోడ్డు ఉంది ఏదో, మళ్ళీ అటు నుంచి కూడా పోవచ్చు అన్నారు. కానీ ఏమో ఇట్లా పోతే అయిపోతుంది కానీ పోతున్నాం. ఇందాక అన్న చక్కగా ఒకటే రూట్ అన్నాడు, మరి చూడాలి. ఇక రూట్స్తో పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒక్కరి ముందు మిస్ అయినా కూడా మస్తు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వెనకాల వరకు రిటర్న్ పోవాల్సి వస్తుంది. మీరు కూడా 2 వస్తే రూట్ మ్యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోరు. మీరు ఎటు పోతున్నారో మధ్యలో పాయింట్స్తోనే డౌన్లోడ్ చేసి పెట్టుకోరు రూట్ మ్యాప్. ఎందుకంటే సిగ్నల్స్ పోయినా కూడా మ్యాప్ చూసుకోవచ్చు మంచిగా. అన్న దాంట్లో అదే చేసిండు, కానీ రాకెట్ పోయినట్టు పోతున్నట్టుండే రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని. ఒక కాడ కూడా ఆగలేదు. ఇప్పటికీ ఎంత 20 kilometers వచ్చినాం. పోలీసు వాళ్ళని అడిగితే ఆల్రెడీ ఒక బైక్ పోయింది, ఇటే వెళ్ళారు మరి అలా అని చెప్పారు అలా భాషలో. చుక్కలతో ఉంది ఇది. ఏం బ్రిడ్జ్ ఇది, కింద పడితే పరిస్థితి ఏంది. అలా భాషలు ఎట్లా అని చెప్పారు తెలుసా, తుమ్లంగ్ సాత్ ఆయా ఐసా ఐసా అని చెప్తారు. ఇట్లా ఇద్దరు గయా అంటారు. ఓకే టీకే మేడం థ్యాంక్ యూ అని చెప్పుకుంటే ఇటు వచ్చినాం. ఇక వాళ్ళు ఉన్నారా, రైట్ దొరికారు ఆగిరిగా ఇన్నే. మీరు కూడా ఉన్నా ఇట్లా గ్రూప్ వస్తే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే పోండి. మరీ దూరం వెళ్ళిపోకండి. ఎందుకంటే లేక్ వచ్చిన తర్వాత సిగ్నల్స్ ఏడు ఉండవు మ్యాక్స్. మీరు స్టే చేసే దగ్గర ఒక 2 పాయింట్లు వస్తుంది అంతే. అది కూడా మంచి టౌన్ అయితే. సో మనకి లదాఖ్లో ఎక్స్ప్లోరింగ్ చేసే ప్లేసెస్ అయితే అయిపోయినాయి. అవే మీరు వీడియో చూసిన ప్లేసెసే. మా అంటే ఇంకొకటో 2 వెళ్ళాం. కానీ ఒకసారి నా దాంట్లో గోప్రోలో ఛార్జింగ్ లేకుండే. ఎందుకంటే చెప్పిన ఇక్కడ కరెంట్ అనేది ఈవినింగ్ 5 to 11 ఉంటుంది. సో ఛార్జింగ్ పెట్టడానికి మస్తు ప్రాబ్లం అయింది. ఇంకోసారి ఏమో మేము వెళ్ళిన ప్లేస్ అక్కడ కూల్ ఉంది, గోప్రో టర్న్ ఆఫ్ అవుతుంది. అంత సగం వచ్చిందని ఏమి యాడ్ చేయాలి వీడియోస్లో. అది చిన్న ప్లేసెస్ పెద్ద ఏం కాదు, అంటే వ్యూ పాయింట్స్ చూడడానికి ఆడ. సో అవే అనమాట మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్. ఇక ఫైనల్గా లేలా స్టార్ట్ అయ్యి న్యూమా వరకు వచ్చినాం. ఆ నుండి ఇక టువర్డ్స్ మనాలి వెళ్తున్నాం. ఇక అండ్ చాలామంది అప్పుడే బడ్జెట్ ఎంత అయింది అని అడుగుతున్నారు. వాళ్ళు ఎన్ఎస్ తీసుకోతే ఎంత అవుతుందో అని అడుగుతున్నారు. బడ్జెట్ ట్రిప్ అయిపోగానే పక్కా చేస్తాను నేను వీడియో, బడ్జెట్ వీడియో, మా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం మేము తీసుకున్న స్టేస్ అన్నీ చేస్తాను పక్కా. ఈ లడాక్ రైడ్ వీడియోస్ అన్నీ అయిపోగా నెక్స్ట్ అదే వీడియో వస్తుంది అన్నమాట. ఇప్పుడు మధ్యలో చెప్పాలంటే మాకే తెలియదు, మేమే మొత్తం స్ప్లిట్ చేసుకుంటా అమౌంట్ అనేది పే చేస్తున్నాం ప్రతి ఒక్క కాడ. సో మేము మొత్తం అంతా ఫైనల్ అయిపోయాక రైడ్ మొత్తం కంప్లీట్ అయ్యాక పక్కా చేస్తాను బడ్జెట్ వీడియో. 9 తీసుకోతే ఎంత అయిందో చెప్తా నేను, అజయ్ ఏమో డ్యూక్తో ఎంత అయిందో అనే చెప్తాడు పక్కా. షూర్ అది మాత్రం. ఎందుకంటే మేము చేసేదే లో బడ్జెట్ రైడ్. ఇంకా చెప్పుకుంటే ఎట్లా మళ్ళా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే లడాక్ అంటే మస్తు మందికి డ్రీమ్ ఉంటుంది దానికి. ఇంకా 50-60 వేలు అయితే అనేసరికి అందరు భయపడతారు. సో చూద్దాం, మ్యాక్సిమం ఎంత తక్కువ అయితే అంత తక్కువ చేస్తున్నాం పక్కా అది మాత్రం. మళ్ళీ ఈరోజు ఆఫ్ రోడింగ్ స్టార్ట్. చచ్చిపోతున్నాయి ఇప్పుడు బండ్లు, భయం అవుతుంది నాకు పోవాలంటేనే. మొన్ననే టాప్ బాక్స్ మౌంట్ చూసిపోయింది, ఈరోజు ఏమవుతుందో ఏమో. రైడ్ బాగానే ఏం చేస్తాం కానీ బండ్ల గురించి భయం. లగేజ్ ఓవర్ అయిపోయింది. ఏం కావాలి, ఇట్స్ ఓకే. చూడండి గైస్ ఎట్లుందో మా పరిస్థితి. బండ్లు పోతలేవు ఈ ఉష్కల. కింద తలిగింది గట్టిగా, గుండె దల్లమంటుంది. తలిగినప్పుడల్లా రోడ్డు మొత్తం వేసేటారు. ఎందుకంటే మధ్యలో కొంచెం ఆఫ్ రోడింగ్ ఉండే, మళ్ళీ ఒక స్ట్రెచ్ డాంబర్ రోడ్ పోసి పెట్టారు, మళ్ళీ ఇక్కడ మొత్తం కంకర పోసి పెట్టారు. ఈ రోడ్లో మిషన్స్ కూడా ఉన్నాయి మధ్యలో.
ఈ కంకర్ రోడ్లో అంటే బండి జారుతూ ఉంది తగిలి రాళ్ళకి. అసలు ఎవర్రా ఈ రూట్లు కనిపెట్టింది? మేమే పోతున్నాం లేకుంటే ఎవరైనా పోతురా? ఇట్లాంటి రోడ్లు ఏడవైనా మేము తప్పితే ఎవరు కనిపించలేరు. ఒక లోకల్స్ తప్పితే అదైనా 2-3 బండ్లు 2 గంటలు పోతాయి. నిన్న అట్లానే ఉమ్లింగా నుంచి వచ్చినప్పుడు కూడా 2 వెహికల్స్ కనిపిస్తున్నాయి. అంతసేపు వస్తాయి, 90 కిలోమీటర్స్ వస్తాయి. మాకే చూపిస్తాయి ఇట్లాంటి రోడ్లు ఎవరికైనా. మేము కనుక 4 ఉన్నాం కాబట్టి పోతున్నాం, కానీ ఒక్కరే ఉంటే 200 కిలోమీటర్లు ఎక్కువైనా కానీ హైవే మించే పోతుండే. ఇప్పుడు అంతే 200 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుందని చెప్పేసి గిల్లకెళ్ళి వస్తున్నాం. మేమున్న ఏరియా ఇట్లుంది, మొత్తం ఎడారి. మేము ఎన్ని వీడియోస్ చూసాం మన యూట్యూబ్లో, ఒక్క దాంట్లో కూడా ఇట్లాంటి రోడ్స్ లేదు అసలుకి. వాళ్ళు చూపెట్టలేదా మరి వేరే వాళ్ళు ఇబ్బంది పడతారని వచ్చినప్పుడు, లేకుంటే వాళ్ళు పోలేదా అర్థం కాదు, కానీ మేమైతే ఫేస్ చేస్తున్నాం ఈ రోడ్స్ మొత్తం. ముందర పోయి ఆగుదాం పాడ రోడ్ దగ్గర. వచ్చా ఎట్లా ఇదే రోడ్డు వాళ్ళు రావాల్సింది. సో ముందర అవుతాం, ఘోరంగా చలి పెడుతుంది ఇక్కడ. సో మీరు కూడా మ్యాక్స్ అయితే అవాయిడ్ చేయండి రోడ్స్ అయితే. ఎందుకంటే ఏం దొరకవు, ఒక మనిషి ఉన్నాడు, ఏముండవు, అంతా ఎడారి ఇట్లనే ఉంటుంది. సో ఒక 100 కిలోమీటర్స్ పోయినా వెళ్ళే కానీ హైవేనే చూస్ చేసుకోరు. ఇక మీకు నాకు హైవే వద్దు, అడ్వెంచరే కావాలంటే ఏడికైతే అడికైతే అనుకుంటే ఇదే రోడ్లోకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయరు. మొత్తం ఆఫ్ రోడింగే ఉంటుంది రోడ్డు మాత్రం. ఎవడున్నాడు ఆరామ్సే మీరే మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎవరన్నా మనుషులు కనిపిస్తారు, ఎవరో ఒకరు లోకల్స్ అంతే. ఇక మెయిన్ ఇంకో బైక్ కండిషన్ బాగాలేకున్నా రాకూరు ఇటు సైడ్ మస్తు ఇబ్బంది పడతారు వచ్చిరా అంటే. ఒకళ్ళు కనపడక 40 కిలోమీటర్స్ అవుతుంది. ఆగుదామన్నా ఒక 5 నిమిషాలు అక్కడ ఆగినాం, అయినా కనిపిస్తలేరు. మాకే చలి పెడుతుంది ఆగి ఆగి. పోతున్నా జల్లు ఎడుకో అక్కడికి ఊరన్న వస్తుందేమని మేము పోతున్నాం. మీరు అనుకోవచ్చు రిటర్న్ అన్నా పోవచ్చు ముందే కనపడినప్పుడు అంటే. ఒక్కరుంటే పోతాం కానీ వాళ్ళు 4 ఉన్నారు, 2 బైక్స్ ఉండే. ఏమన్నా అయినా ఏం కాదు, ఒకరికొకరు ఉన్నారు. మేమే 2 ఉన్నాం ఇంకా. मनाली इधर से जाना? हाँ इधर से जाना. कितना किलोमीटर रहता भाई? मनाली 300 किलोमीटर रहेगा. 300? 250 से 300. यही रोड है, सिंगल रोड? आज के दिन ही खुला रहेगा रास्ता, कल बंद होगा. अब जा सकता? तो आज निकल जाइए. निकल जाता? अब शाम तक रहता रोड ओपन? वो बोलते तो है आज पूरा दिन कल. हम लोग भी मनाली जा रहे हैं. हाँ ठीक है भाई. हाँ सिग्नल्स किधर भी आता है इधर? सिग्नल अभी बीच में कोई बड़ा गांव नहीं है, तो सीधा जिस्पा में आएगा. जिस्पा कितना दूर रहता है इधर से? 200 किलोमीटर. 200 किलोमीटर తర్వాత అంట వీళ్ళు అటే పోతారంట. सरचू भी है, लेकिन सरचू में आज करेगा तो कल रास्ता बंद होगा आगे का. हाँ जिस्पा जाए तो? जिस्पा से पहले मत रुकना. जिस्पा వరకు పోవచ్చు అంట. ఓకే థ్యాంక్ యూ. ఓకే షూర్. విన్నారుగా 200 కిలోమీటర్స్ వరకు ఇప్పుడు నో సిగ్నల్స్. వీళ్ళతో మాకు కనెక్షన్స్ లేవు. ఇక వాళ్ళు వేరే రూట్ నుంచి వేరా, మరి ఎట్లా వస్తారా ఆగిరా అర్థం కావట్లేదు. అదే ఈ రోడ్ ఎటు పట్టుకొస్తుందో ఏమో తెలియదు, కానీ లొకేషన్ మాత్రం పీక్స్ ఉన్నాయి అసలుకి. ఇవి పక్కన ఈ కట్టు ఉంది కాబట్టి కనిపిస్తలే, కానీ పెద్ద కాలువ ఉంది కింద. అయ్యా నువ్వు రోడ్లే వీడ మొత్తం. ఈ లారీ వాళ్ళు ఒక్కరు కూడా అవుతలేరు. వాడు అలాగన్నా కూడా అట్లనే వచ్చిండు. ఈ దుమ్మలు అయితే రోడ్లు అసలు కనిపిస్తలేవు. అంటే పంగన ఒక విలేజ్ తగిలింది. 1/2 అవర్ అయింది ఇక్కడ మేము ఆగబట్టి, ఇంకా రాలేదు వీళ్ళేమో. అసలుకి వేరే మన షార్ట్ కట్ చూసుకొని వేరే వీళ్ళు లేట్గా వస్తారో అర్థం కావట్లే. ఇంతసేపు అయినా రాలేదంటే టెన్షన్ అవుతుంది అసలుకి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని దోలాడతారు, మేము వాళ్ళకి దోలాడుతున్నాం. ఇప్పుడేమో ఫోన్ చేద్దామంటే ఇక్కడ సిగ్నల్స్ లేవు, వేరే వాళ్ళ ఫోన్తో చేస్తే వాళ్ళకి సిగ్నల్స్ లేవు. ఏమైంది ఎటు వేరు మీరు మహానుభావులు? ఎంతసేపు ఆయన తెలుసా? మేము పిచ్చి లేచి నాకు మనం మాకే నేనేమని చెప్పినా నీకు, వీళ్ళు హెల్మెట్ మార్చుకుంటున్నాను ఆగమన్నాడని చెప్పినా. సో రైట్ గైస్, ఇగో అన్న వాళ్ళు కూడా వచ్చారు. ఆల్రెడీ వచ్చి కూడా 1 అవర్ దాటింది. వీళ్ళిద్దరు ఏమైందంటే ఆడ బ్రేక్స్ ఫెయిల్ అయినాయంట ఆ బుల్లెట్కి. సో ఆ బ్రేక్ ప్యాడ్స్ నేను ఇచ్చిన ఎన్ఎస్సి అవి మొన్న వేయలే అనమాట. సో వీళ్ళు ఇందాక వేసుకుంటే కూర్చురంట. ఆడో గంట పట్టిందంట. అప్పటికి మేము ముందరికి వచ్చినాం. మేమే అనుకున్నాం వాళ్ళు వేరే రూట్లోకి వెళ్ళి వేరే అనుకొని మేము వచ్చేసినాం. వాళ్ళు అదే అనుకురంట వీళ్ళు వేరేమో అందుకని వేరే అనుకొని
వాళ్ళు లైట్ తీసుకుంటే అట్లే గంట సేపు రిపేర్ చేసుకుంటూ వస్తారంట. ఇక నెమ్మది వెనకాలంగా వస్తారు, మేము దూరాడుకుంటూ వచ్చినాం. లాస్ట్కి ఇక్కడ అజయ్ ఆగుదాం అనేసరికి ఆయన ఒక 15-20 మినిట్స్కి వచ్చారు. ఇక అప్పుడు ఈయన టైర్ ఏమో పంచర్ అయింది డ్యూక్ది. అది చేపించుకొని సార్ ఇంకో గంట పట్టింది. మొత్తం 2 hours ఇన్న అయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం సర్చుకి. ఇక ఈ నుంచి ఎంత 77 kilometers ఉంది. చూడాలి ఎట్లుంటుందో. స్టార్ట్ కావట్లేదు డ్యూక్. అది ఎప్పుడు కొత్త ఏం కాదులే మనకు, అది ఎప్పుడు స్టార్ట్ కాదు. త్రో కొట్టినా అయిందా? బాయ్ तेलंगाना से कौन सी डिस्ट्रिक्ट है? నల్గొండ. नालगोंडा की। हाँ बहुत अच्छा है यार, बहुत अच्छा है यार। आपको यार एक फोटो खिंचवाओ यार। हाँ उधर आ जाओ. ఫోటో తీసుకుంటాడంట. ఆవురాడు అంటుండు. డేంజర్ అంటే డేంజర్ ఉంది రోడ్డు. ఇక్కడ పోయేదే కష్టం. ఇప్పుడు కనుక కాలు కింద పెడితే మన పని బిస్కెటే. అంత ఘోరంగా ఉన్నాయి వాటర్ ఫ్లో. ఒకసారి వాటర్ ఫ్లో ఎట్లుంది రోడ్ మీద. వాడు బైక్ ఇరికింది. ఈ లారీ వాళ్ళు ఇప్పుడు ఇంకా ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నాయి. బైక్స్ అన్న ఆయన చూడండి ముందల పోట్లే అస్సలకే. వాటర్ కూడా మస్తు కోల్డ్ ఉన్నాయి. టాస్క్ అవుతుంది. అన్ని వెహికల్స్ ఆగాలి ముందల. సిచ్యువేషన్ చూడండి గాయస్ ఎట్లుందో. ఓ పడ్డాడు షట్ పోవాలంటేనే భయం అవుతుంది అసలుకి. అంత డేంజర్ ఉన్నాయి రాళ్ళు ఇక్కడ. మా బండి తీసుకొని అయితే పోతుంది ఇప్పుడు. చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఐస్ గడ్డ ఒక్కటే తక్కువ. అలా బుల్లెట్ బండి పడ్డది. తిరిగిందని చెప్పి అనర్బెల్లి. ఇప్పుడు రాయదాలి మొత్తం విరిగింది ఇంకా డొల్లా. అందుకనే ఇప్పొద్దానా షూ. ఇట్లాంటి ఇంకెన్ని ఉన్నాయి అమ్మా. ఇప్పటికే చచ్చిపోయాను. ఇన్ని బైక్స్ తీసి చలి ఘోరంగా పెడుతుంది. ఎవరు అడిగినా లగేజ్ తీసుకోవాలంటారు. బైక్స్ లగేజ్ ఎక్కువ బరవడం వల్ల రాళ్ళకి వెళ్ళి పోట్లే. లగేజ్ తీసుకోమన్నా తీసుకోపోతలేరు ఎవరు. అమ్మా మస్తు కష్టం ఉంది రోడ్లో పోవడానికి. చలి ఎట్లా పెడుతుంది. రోడ్ ఎట్లా ఉంది మొత్తం రాళ్ళు. ముందర కార్లు పోతుంటే ఆ దుమ్ములు ఏమో అనిపిస్తుంది. ఒకసారి కూడా మంచి ఎట్లుందో సైడ్కి కింద కాలు అయితే ఫ్రీజ్ అయిపోయింది మొత్తం. రోడ్డు మీద రాళ్ళు పడు ఇట్లా ఏందో ఏమో. తుమ్మ కూడా ఎట్లుందా కెమెరాకి. అజయ్ టాప్ బాక్స్ మంచిగా ఉందా వీడు? నిజం చెప్తున్నా నేను మాత్రం అస్సలు అనుకోలే మరీ ఇంత దారుణంగా ఉంటాయని రోడ్స్. మెత్తగా ఉన్నది రోడ్డు, దిగబడుతుంది బండి. అస్సలు ఓట్లేదు. మొత్తం వన్ సైడే బండి జారుకొని పోతుంది అల్లకి. ఒకసారి కెమెరాకి దుమ్ము చూపిస్తాడు చూడండి ఇప్పుడు. దుమ్ము చలి వాటర్ అన్నీ ఉన్నాయి. అబ్బా మళ్ళా కాలబడ్డా అలా. అబ్బా అయిపోయింది కాళ్ళ పని ఈరోజు. ఇక పని చేసలే అసలుకి. రాచూంగ్లా పాస్ అంట 16,616 feet. ఎంత పైన ఊరిని అవ్వ. ఈ స్నో ఏంది ఇట్లుంది గుట్టల మీద. కింద కూడా మొత్తం అట్లనే ఉంది. అమ్మ ఇది మాత్రం ఈ రైల్లో మాత్రం నస్సలు చూడలేదు ఇంతవనం. చలికి టాస్క్ అవుతుంది. నీ బురద ఒకసారి జాకెట్ మీద దంగ వెళ్తుంది. క్లచ్ పట్టుకోనికి వస్తలే బ్రేక్ నొక్కోనికి వస్తలే. కాదు పైకి పోవాలా గుట్ట పైకి. ఊరిని సస్సం పోయాల. చూడరు కదా మా పరిస్థితి.
ఆఫ్టర్ 150 కిలోమీటర్స్ రైడ్. చూడరు ఎట్లుంది, స్పర్శ ఉందా నల్ల పెడితే? ఘోరంగా అంటే ఘోరంగా ఉంది పరిస్థితి. గాయస్ ఫైనల్గా అయితే ఇక్కడ ఒక టెంట్ దొరికింది. ఎక్కడిది ప్లేస్ కూడా తెలియదు. పంగ్ నుంచి 30 కిలోమీటర్స్ వచ్చినాం. ఏదో క్యాంపింగ్ టెంట్ లాగా ఉంది. ఒక 10 మంది పడతారు ఇలా. ఎటు పోలేక ఈయన ఇరికిపోయినాం. బండ్లు పక్కకు పెట్టొచ్చి ఇక్కడ వండుకున్నాం ఇక. సో చూపిస్తా ఒకసారి మీకు. ఇది పరిస్థితి ఇట్లుంది. ఎట్లుంది చలి? చచ్చిపోతా పోయా నేనైతే. 2 బ్లాంకెట్లు కప్పుకున్నాం అట్లే. సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాం. I hope you like this video and don't forget to like, share, comment and subscribe, and thank you for watching.